ఇవాళ డ్రైవింగ్ చేసే వాళ్ళే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటే కనుక ఇద్దరు కూడా భద్రత ఉంటది. హెల్మెట్ పెట్టుకోవటం ముఖ్యంగా మనకి గతంలో లేవు, ఇవాళ సెల్ ఫోన్లు బాగా ఎక్కువ వచ్చేసాయి. ఈ సెల్ ఫోన్ తోటి మనం ఏదో అనుకుంటాం, మనం కరెక్ట్ గానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, ఇబ్బంది లేదని. ఇవాళ నేను చాలా మంది మహిళలను కూడా చూస్తా ఉన్నాం ఇదే కొవ్వూరు టౌన్ లో. ఒక చెవు కాడ ఇలా పెట్టేసుకుని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలియదు, అది మనం కరెక్ట్ గా వెళ్తున్నా ఎదురు మనిషి కరెక్ట్ గా రాకపోతే యాక్సిడెంట్ అయితే కనుక అది ఎవరి లోపమైనా కానీ ఇద్దరు కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కరెక్ట్ గానే వెళ్తున్నాను కదా, నేను కాన్షియస్ లో ఉన్నాను కదా అని చెప్పి అనుకోవడం కూడా ఇది జరుగుతూ ఉన్నది. దానితోటి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హెల్మెట్ లేకపోవటం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ దయచేసి ఎవరు కూడా డ్రైవింగ్ చేయకూడదు. ఫోన్ ఏదైనా వస్తున్నప్పుడు అర్జెంట్ కానప్పుడు వెళ్ళిపోయి మీ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత ఫోన్ చేయొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక మోటార్ సైకిల్ గానీ కారు గానీ పక్కన ఆపుకుని నిలుపుదల చేసుకుని అవసరమైతే ఎమర్జెన్సీ ఫోన్ అయితే మాట్లాడుకున్న తర్వాత అది డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ దయచేసి ఎవరు కూడా ఇది అజాగ్రత్తగా మాత్రం ప్రయాణం చేసినట్లయితే కనుక స్పాట్ లో చనిపోతూ ఉంటే వెనకాల ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ రోడ్ల మీద పడిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది అవగాహన కల్పించాలి. అందరికీ తెలిసిన విషయాలు ఇవి, తెలియని విషయాలు అయితే కాదు. కాకపోతే నేను పర్ఫెక్ట్ గానే వెళ్తా ఉన్నాను, నేను బాగానే వెళ్తాను అని చెప్పినటువంటిది ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే మద్యం సేవించి ఇవాళ డ్రగ్స్ అనేటువంటిది బాగా ఏ విధంగా ఉన్నాయని మనతో చూస్తా ఉన్నాం. ఇవాళ గంజాయి కానీ డ్రగ్స్ కానీ యువత వాటి వల్ల కూడా పాడైపోతున్న పరిస్థితి కూడా ఎక్కువ కనపడతా ఉంది. వాటిని తీసుకుని కొంతమంది డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం వల్ల కూడా అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. టౌన్ లో కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు స్పీడ్ గా వెళ్లిపోతాం, ఎక్సలేటర్ ఎక్కించుకోవడం, ఆ సైలెన్సర్ దానికి సంబంధించినటువంటి కూడా ఏవైతే తీసేసుకుని సౌండ్ ఎక్కువ వచ్చేట్టుగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ప్రమాదం జరుగుతూ ఉన్నది. ఈవినింగ్ పాటు కూడా మద్యం సేవించి, నిజంగా మీరు ఎవరైనా మద్యం సేవించే వాళ్ళు ఉంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా మీరు లేదా ఎక్కడన్నా కూర్చొని చేసి వెళ్ళేటట్టు విధంగా ఉండాలి తప్ప మద్యం సేవించిన తర్వాత దయచేసి కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ లారీలు కానీ ఎటువంటి వాహనాలు కూడా ఆటోలు కూడా నడపొద్దని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే అన్ని జన్మల కంటే ఇవాళ ఉన్నటువంటి యానిమల్స్ కంటే కూడా మానవ జన్మ చాలా ఉత్తమటువంటిది. ఇది మనోకలతోటే పోయేది కాదు. మన వెనకాల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాంతం కూడా మనం చేసేటువంటి ఆకతాయి వల్ల, మనం చేసేటువంటి అశ్రద్ధ వల్ల వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రజల్లో అందరిలోనూ కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఆలోచనతో జాతీయ రహదారి భద్రత వారోత్సవాలకు ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ అన్ని సెక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం యొక్క ఆలోచనని మన ప్రాణాలు మనం కాపాడుకుంటే వెనకాల మన కుటుంబ సభ్యులందరూ అక్కడ సేఫ్ గా ఉంటారని చెప్పి